అయ్యా, ఒక వ్యక్తి ఎప్పుడు ద్వేషముతో ఉన్నాడు, పగతో ఉన్నాడు, కుళ్ళు కుట్రలతో ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి అంటే మరి ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధిలో ఏముంటాయి? దేవుని నడిపింపులో ఏముంటాయి? ఆత్మ నడిపింపులో ఏమి ఉంటాయి అంటే ప్రేమ ఉంటుంది, సంతోషము వారి జీవితంలో, సమాధానంగా ఉంటుంది వారి జీవితంలో, మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఇవన్నీ కూడా వీరిలో మనం చూస్తామంట. మనకు అనిపిస్తుంది కదా, ఇవన్నీ ఎవరు పాటిస్తారులే, అట్లనే చెప్తారు వాళ్ళు. కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెడును ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎవరు నిన్ను కొట్టినా, తిట్టినా, నిన్ను హింసించినా ఆయన తోడుండి కాపాడుతాడు. కానీ నిన్ను మట్టుకు చెడులో ఉంటానంటే ఆయన ఎంకరేజ్ చేయడు. నువ్వు బయటికి రావాలా, నువ్వు విడిచిపెట్టాలా నీ గతాన్ని. ఒక మంచి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోటివారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, ఉద్యోగం చేస్తున్న స్థలములో తోటివారు, వ్యాపారంలో, మరి అన్ని చోట్ల, ముఖ్యంగా సంఘములో నీకు సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ ఈరోజు కనుక మనకు లేకపోతే ఈరోజే మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అయ్యా, నా జీవితంలోనికి రా, నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చు ప్రభా. నా శరీరమును నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఈ లోకం వైపు, పాపము వైపు నన్ను లాగివేస్తుంది. శోధనలో పడిపోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా. నాకు శక్తి కావాలి, నాకు నీ ఆత్మ అభిషేకము కావాలి అని నువ్వు మొరపెడితే పరిశుద్ధాత్ముడు నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా.